ముఖ్యాంశాలు. ప్రశాంతంగా పోలింగ్ మెటీరియల్ తరలింపు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి పంపిణీని పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి. పర్యవేక్షణ చేసిన సహాయ రిటర్నింగ్ అధికారి టి సీతారామమూర్తి, ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత. జిల్లా వ్యాప్తంగా 20 పోలింగ్ కేంద్రాలు, 8 రూట్లలో ప్రత్యేక బస్సుల్లో తరలి వెళ్లిన పోలింగ్ సిబ్బంది, మెటీరియల్. రేషన్ బియ్యం అక్రమాల్లో సూత్రధారుల సంగతి తేల్చుతాం. 10,000 మంది కార్మికుల పొట్టకొట్టినట్టు భావించడం సరికాదు. వారి అక్రమాల్లో కార్మికులను భాగస్వాములను చేస్తున్నట్టే కదా. జనవరిలో కొత్త రేషన్ కార్డులు జారీ. సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. వైసీపీ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఉన్నవి తీసేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మచ్చలేని ప్రజానాయకుడు రోసయ్య. ఆర్య వయస్సులకు ఆయనే సేవా స్ఫూర్తి. మన్యం ఫణి కూర్మాదాస్ ప్రభాకర్ రోసయ్య వర్ధంతి సందర్భంగా వైఎంవిఏ వద్ద విగ్రహ ఆవిష్కరణ. పర్యాటకానికి ముందు పరిశుభ్రం చేయండి. పాలకులకు టీకే విశ్వేశ్వర్రెడ్డి విజ్ఞప్తి. డిసెంబర్ 5వ తేదీ గురువారం జరగనున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. బుధవారం స్థానిక ఆర్ట్స్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. డిసెంబర్ 5 గురువారం బ్యాలెట్ పద్ధతిలో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారులు, సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లడం జరిగిందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తదుపరి ఆయా పోలింగ్ సామాగ్రి ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రానికి తరలించి బ్యాలెట్ బాక్స్, ఇతర పత్రాలు భద్రపరచనున్నట్లు తెలిపారు. తదుపరి వాటిని అత్యంత భద్రత మధ్య కాకినాడకు తరలిస్తామని తెలియజేశారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 9వ తేదీన కాకినాడలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సహాయ రిటర్నింగ్ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి వివరాలు తెలియజేస్తూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోసం తూర్పుగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం ఓటర్ల సంఖ్య 2,904 మంది కాగా పురుషులు 1,597 మంది, మహిళలు 1,307 మందిగా ఉన్నారని అన్నారు. ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ మెటీరియల్ తరలింపును, సిబ్బంది, ఇతర అనుబంధ విధులను ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత, అర్బన్ తహసీల్దార్ పాపారావు, ఎలక్షన్ సూపరింటెండెంట్ జిఎల్ఎస్ దేవి, డిటి శాస్త్రి, ఇతర అధికారులు పర్యవేక్షణ చేయడం జరిగింది. సో సెల్ ఫోన్ అనేది ఎక్సెప్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ పక్కన రాసుకుంటే మిస్ అయింది ఆయన చెప్తారు. లైన్లో సీరియల్ మిస్ మిస్సింగ్ నెంబర్ ఆల్రెడీ నేను ఇక్కడ లిస్ట్లో రాసుకున్నాను. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమాల్లో సూత్రధారులు, పాత్రధారుల సంగతిని కూటమి ప్రభుత్వం తేల్చుతుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బియ్యం అక్రమ రవాణా చేస్తున్న నౌకను సీజ్ చేశామని, ఇలా చేయడం వల్ల 10,000 మంది కార్మికుల పొట్టకొట్టినట్టు భావించడం సరికాదని హితవు పలికారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను కూటమి ప్రభుత్వం నిగ్గు తేలుస్తుందని అన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలని, అందుకే తమ కూటమి ప్రభుత్వం జనవరిలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తుందని అన్నారు. తమ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో పనిచేస్తోందని అన్నారు. అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తిననివ్వదు అనే సామెతలా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, పైగా ఉన్న రేషన్ కార్డులు తొలగించారని విమర్శించారు. కొత్తగా పెళ్లి చేసుకున్న అనేక మందికి నాటి వైసీపీ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని మండిపడ్డారు. పేదల కష్టాలు తెలిసిన కూటమి ప్రభుత్వం పెన్షన్ తీసుకోని వారికి 3 నెలల వరకు పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించిందని, వైసీపీ హయాంలో 1 నెల తీసుకుని వారి పెన్షన్ తిరిగి ఖజానాకు వెళ్లిపోయేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలనే సంకల్పంతో పనిచేస్తుందని అన్నారు. వైసీపీ పాలనలో 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 ఏళ్లు పట్టిందని, కానీ తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4000 రూపాయలు పెన్షన్ ఒకేసారి ఇచ్చిందని, 1వ తేదీ ఆదివారం లేదా ఇతర సెలవు రోజు కానీ వస్తే ఒకరోజు ముందుగానే పెన్షన్ ఇంటి వద్దే అందజేస్తున్న సంగతి అందరికీ తెలిసిందేనని అన్నారు. దీపావళి నుంచి దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తోందని, సంక్రాంతికి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఇది ప్రజలు మెచ్చిన ప్రభుత్వమని, ఆర్థిక సమస్యలు ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. జగన్ పోతూ పోతూ బకాయిలు పెట్టిపోయారని, కాంట్రాక్టర్లకు ఇతర వాటికి బకాయిలు తీర్చుతూనే మరోవైపు సంక్షేమం కొనసాగిస్తున్నామని వివరించారు. జగన్ వదిలిపెట్టిన రోడ్ల గోతులు పూడ్చుతున్నామని చెప్పారు. పోలవరానికి కేంద్రం గ్రాంట్ ఇచ్చిందని, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి అది అప్పు అనడం సరికాదని మండిపడ్డారు. వారికి ఇంకా అధికార మదం దిగలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, ద్వారా పార్వతీ సుందరి, కడలి రామకృష్ణ, అగురు ధనరాజ్, బూరా రామచంద్రరావు, గుత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు ఎలా అయిపోయారంటే మీడియా పులులు అయిపోయి మన అసెంబ్లీ దగ్గర కనబడ్డారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర బొత్స గారు వెళ్ళారు. బహుశా వెళ్ళి అనుంటారు, తప్పట్లేదు, స్క్రిప్ట్ ఇస్తున్నట్టు చదవాల్సి వస్తుంది, మనసులో ఏది పెట్టుకోవద్దని పవన్ కళ్యాణ్ గారికి అన్ని చెప్పారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్తా ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వెనక్కి పారిపోతున్నారు. ఓయమ్మ ఏదో ఇరికించేటట్లు ఉన్నాడు అని నేను అనుకోవడం అయితే మీడియా ముందు నేను మాట్లాడాలి తప్పదు, ఎందుకంటే నాకు ఎమ్మెల్సీ ఇచ్చున్నాడు కదా జగన్. కానీ నాకైతే వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శించే ఆలోచన లేదని బొత్స గారి అభిప్రాయం. అదే జరిగింది అక్కడ. ఇప్పుడు పోర్ట్లో జరిగిన అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా అక్కడ ఏదైతే రేషన్ ప్రభుత్వ బియ్యము అక్కడ ఎక్స్పోర్ట్ అవుతా ఉంది, స్మగ్లింగ్ అవుతా ఉంది. కళ్యాణ్ గారు వెళ్ళింది ఏంటంటే ప్రత్యక్షంగా ఆయన కళ్ళతో చూడాలి, ప్రజలకు తెలియచేయాలి వైసీపీ వారు ఏంటి ఆలోచన అన్నది. వాళ్ళు ఏ విధంగా ఈ 5 నెలల్లోనే ఎంత చేయగలిగారంటే 5 సంవత్సరాలు ఏం చేశారో ప్రజలకు తెలియచేయాలన్నది ఆలోచన. సీజ్ చేయడంలో ఏమాత్రం తప్పు లేదు. అదేదో కేంద్రం ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదండి? కేంద్రంలో కూడా ఎన్డీఏ మేమే ఉన్నాం. లీగల్ ఇష్యూస్ ఏమీ ఉండవు. ఒకటి తప్పు చేసి వెళ్ళిపోయేటప్పుడు కొన్ని చట్టాలు మనం పెట్టుకున్నాం. అవసరమైనప్పుడు చట్టాలను సవర్ చేసుకునే హక్కు మనకుంది. దిశా చట్టం తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దానికి ఏం చట్టబద్ధత ఉందా? చట్టబద్ధత లేని చట్టాన్ని తీసుకొచ్చి నిధులు కేటాయించి పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి భయభ్రాంతులు గురి చేసి మగవాళ్ళని వాళ్ళతో యాప్ డౌన్లోడ్ చేయించారు. అలాంటి దిశా చట్టం గురించి మేమే మాట్లాడట్లా. చట్టాలు ఉన్నాయి, కఠినం చేస్తాం. ఇప్పుడు ఏదైతే నిన్న మీరు కేబినెట్ మీటింగ్లో కూడా చూశారు, అది సిబిఐ సిఐడి ఎంక్వైరీకి వెళ్తాం. దాంట్లో ముమ్మాటికి వైసీపీ నాయకుల ఒక పాత్ర ఉంది. అంటే ఆ పాత్ర 5 నెలల్లోనే ఇన్ని వేల టన్నులు అంటే 5 సంవత్సరాలు ఇన్ని లక్షల టన్నులు. కళ్యాణ్ గారి ఉద్దేశం ఆయన అక్కడికి వెళ్ళడానికి కారణం కొంతమంది ఇంకా మెతగ్గా ఉన్నారు అధికారులు, ఇంకా పిసుకులాట్లు పోలా. వాళ్ళకి ఈయన మెసేజ్ ఇచ్చారు, నేను వెళ్ళాను, నెక్స్ట్ టైం నేను వెళ్లకుండా మీరు వెళ్ళి చెయ్యాలి అన్నది ఆయన తాలూకు ఆలోచన. అంతేగాని ఇక్కడ ఏవి సినిమాలు లేవు, ఏమీ లేవు. ఆయన చేయాల్సిన సినిమా ఆయన చేసుకుంటున్నారు చాలు. 10,000 కూలీలకి ఎలాగ ఉపాధి కల్పించాలంటే మనం ఇక్కడి నుంచి నర్సరీని ఎక్స్పోర్ట్ చేయడమో, ప్రాన్ ఎక్స్పోర్ట్ చేయడమో, ఫిష్ ఎక్స్పోర్ట్ చేయడమో, లేకపోతే మంచి ఫుడ్ కమ్యూడిటీస్ ఎక్స్పోర్ట్ చేయడమో చెయ్యాలి. అంతేగాని గంజాయి, ప్రజలకు ఇస్తున్న రేషన్ బియ్యని స్మగ్లింగ్ చేసుకోవడం అన్నది అది ఉపాధి కల్పించడం కాదు. వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వమే పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. ఆ 10,000 మందిని కూడా పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ చేసేస్తున్నారు వీళ్ళు. వాళ్ళకేముంది? పాపం పని కోసం వస్తారు, కష్టపడతారు, వాళ్ళకేం తెలుస్తుంది ఇవన్నీ? వాళ్ళని వాడుకోవద్దు. రాజకీయాల్లో మచ్చలేని ప్రజానాయకుడు మాజీ ముఖ్యమంత్రి
మాజీ గవర్నర్ కొనిశెట్టి రోసయ్య అని ప్రముఖ వ్యాపార వైశ్య ప్రముఖులు మన్యం సంతోష్ ఫణికుమార్, కూర్మదాస్ ప్రభాకర్లు పేర్కొన్నారు. స్థానిక వైఎంవిఏ హాల్ వద్ద బుధవారం రోసయ్య 3వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏపీఐఏసీ మాజీ అధ్యక్షులు శ్రీగ్రా కొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వైఎంవిఏ అధ్యక్షులు మైలవరపు శ్యామలరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కూర్మదాస్ ప్రభాకర్ పాల్గొనగా మన్యం సంతోష్ ఫణికుమార్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. రోసయ్య విగ్రహానికి వైశ్య ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మన్యం ఫణి, కూర్మదాస్ ప్రభాకర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు తర్వాత అంతటి గౌరవం పొందిన వైశ్య నాయకుడు రోసయ్య అని అన్నారు. వైశ్యులను దాతృత్వం, సేవా కార్యక్రమాలలో రోసయ్య ముందుండి నడిపించారని అన్నారు. ఆయన ప్రోత్సాహంతోనే రాష్ట్ర వ్యాప్తంగా అనేక వైశ్య సత్రాలు, వైశ్య హాస్టల్స్ నిర్మాణం జరిగి అనేక మందికి సేవలు అందుతున్నాయని అన్నారు. సర్పంచ్ నుండి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్గా అనేక అత్యున్నత పదవులను అలంకరించినప్పటికీ ఒక్క అవినీతి మచ్చ ఆయనకు అంటలేదని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా 16 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత రోసయ్యకే దక్కుతుందన్నారు. అనుంగ శిష్యుడు శివరామ సుబ్రహ్మణ్యం ద్వారా రోసయ్య అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా ఆయన వ్యవహార శైలి చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ప్రతి ఒక్క వైశ్యుడు రోసయ్యను ఆదర్శంగా తీసుకొని సమాజానికి సేవలు అందించాలని అన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు పెన్షన్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎంవిఏ కార్యదర్శి కొనగల్ల రవికాంత్, కోశాధికారి కొత్త వెంకటకిషోర్, వైశ్య హాస్టల్ అధ్యక్షులు కోట్ల కనకేష్, మాజీ కార్పొరేటర్లు మాటూరి రంగారావు, ఎన్నుమూరి రాంబాబు, ఛాంబర్ ట్రస్ట్ బోర్డు కార్యదర్శి పచ్చిగొల్ల సురేష్ కుమార్, ఛాంబర్ డైరెక్టర్ పులవర్తి వెంకటేష్, వైశ్య ప్రముఖులు పోలసన్నపల్లి హనుమంతరావు, బూర్లగడ వెంకట సుబ్బారాయుడు, మద్దుల మురళీకృష్ణ, డాక్టర్ చెక్కా మార్కండేయ గుప్తా, శ్రీగ్రా కొల్లి సూర్య మాణిక్యం, మైలవరపు నాగేంద్ర ప్రసాద్, గమని రంగయ్య, బంగారు భాస్కర్ గుప్తా, బొండాడ ప్రభాత్, నాలం లోక విశ్వ కళ్యాణ్, చిలకల రమేష్, కొత్త ధానేష్, వైశ్య లేడీస్ అసోసియేషన్ అధ్యక్షురాలు గ్రంథి పద్మ, కార్యదర్శి పాబోలు శ్రీదేవి, కోశాధికారి సిహెచ్ శ్రీకన్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమండ్రిలో మన వైశ్య జాతి అత్యున్నత స్థాయిలో పదవులు అధిరోహించి వైశ్య జాతికి వన్నె తెచ్చినటువంటి శ్రీ కొనిజేటి రోసయ్య గారి విగ్రహ ఆవిష్కరణ చేయడం మా అందరికీ ఎంతో గర్వకారణంగా ఉంది. అలాగే పొట్టి శ్రీరాములు గారి తర్వాత తెలుగు జాతికి అంతటి పేరు, గుర్తింపు తీసుకొచ్చినటువంటి కొనిజేటి రోసయ్య గారు మనందరికీ తెలిసిందే. వారు ముఖ్యమంత్రిగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, గవర్నర్గా ఎన్నో రకాల పదవులన్నీ కూడా అధిరోహించడమే కాదు ఆ పదవులకే వన్నె తెచ్చే విధంగా చేశారు. అటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకుని మన వైశ్య జాతికి మంచి గుర్తింపు తీసుకొచ్చిన వారిని మనం ఆదర్శంగా తీసుకుని మన అందరూ కూడా మన జీవితాన్ని మలుచుకోవాలి. అలాగే మన వైశ్యాస్ అంటే మనకి దాతృత్వంలో కానీ, పిల్లలకి విద్య చెప్పించడంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, సేవ చేయడంలో కానీ మన తర్వాతే ఎవరన్నా ఉంటారు. మనల్ని చూసే అందరూ కూడా వైశ్యాస్లో ఉన్న దయాగుణం, సేవాగుణం అందరూ అలవరుచుకోవాలని చెప్పి ఇదే విధంగా మనం అందరూ కూడా మెలుగుతున్నాం. ఈ రోజున కొనిజేటి రోసయ్య గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైశ్య జాతి ముద్దుబిడ్డ, రాజమండ్రిలో వైఎంఏ ఆవరణలో ఆయన విగ్రహావిష్కరణ చేయడం చాలా సంతోషం. మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే రాజమండ్రికి ఆయనకి విడదీయరాని బంధం ఉంది. రాజమండ్రిలో ఆయన ఆప్యాయంగా పలకరించేటువంటి అనేక మంది వ్యక్తులు, హనుమంతరావు కానీ, యనమూరు రాంబాబు గారు కానీ, జయంతిరావు కానీ అందరూ అనేక మందితో ఆయనకి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన అనుంగు శిష్యుడు, ఆయనకు అత్యంత అభిమానపాత్రుడైనటువంటి శివరామ సుబ్రహ్మణ్యం గారు రాజమండ్రిలో ఆయన అనేక దఫాలు తీసుకురావడం, ఆయన అనేక సేవా కార్యక్రమాలు ఆయన ద్వారా చేయించడం, ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలకి ఈయన్ని అధ్యక్షత వహించడం చేశారు. అలాగే వీళ్ళిద్దరూ కూడా
ఒక పితృవాత్సల్యంతో ఉండేవారు. ఆయన వీళ్ళిద్దరూ కూడా ఒక జంట కింద ఉండి రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వైశ్యలో అనేక మంది రాజకీయంగా ఎదిగున్నారు. కానీ రోసయ్య గారి స్థాయికి ఎవరు ఎదగలేరు. ఈ ఇన్ ఫ్యూచర్ కూడా ఎదగాలన్నా కూడా కష్టం. ఆ రకంగా ఎదగాలంటే ఓర్పు నేర్పు ఉండాలి. అన్ని ఈ రాష్ట్రంలో 16 సార్లు మన ఆర్థిక మంత్రిగా ఉండి బడ్జెట్ని ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ఒక ఆర్థిక క్రమశిక్షణ చేయడం కాకుండా రాజకీయాల్లో ఎలా ఉండాలి, ఒక అజాత శత్రువు అంటే ఎవరు అని చెప్పాలంటే అది కొణిజేటి రోసయ్య గారికే చెందుతుంది. అటువంటి ఉన్నతమైన వ్యక్తి మా కులంలో పుట్టాడని చెప్పడానికి మా రాష్ట్రంలో వైశ్యులందరికీ కూడా గర్వకారణం. ఆయన జీవితం, ఆయన రాజకీయ వ్యవహార శైలి, ఆయన యొక్క కార్యదీక్షత వైశ్యులందరికీ రోల్ మోడల్గా ఖచ్చితంగా ఉంటుంది, ఎప్పటికీ ఉండిపోతుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణకి పోరాడి కొన్ని యుగాలు ఆయన పేరు ఎలా ఉండిపోతుందో ఈయన రాజకీయ జీవితంలో ఈయన తీసుకున్న నిర్ణయాలు, ఈయన వ్యవహార శైలి అందరికీ కూడా గుర్తుంటుంది. నెక్స్ట్ ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో మా వైశ్యులందరూ ఒక తాటి మీద ఉండేటట్టు అనేక రకాల ఆస్తులు, దాన సంస్థలు, విద్యా సంస్థలు, హాస్టల్స్ కట్టడానికి ముఖ్య పాత్ర వహించింది ఆయనే. ఆయన ఎంతో ఓర్పుగా ఏ ఊరు వెళ్ళినా ఒక 25,000 రూపాయలు ఇస్తారు అంటే ఒక 65-70 ఏళ్ళ వయసులో 3 అంతస్తుల బిల్డింగ్ కూడా ఎక్కి వాళ్ళ దగ్గర 25,000 రూపాయలు తీసుకొచ్చారు. కాబట్టే మాకు ఈ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఏర్పడ్డాయంటే దాని వెనకాల ముఖ్య కారణం కొణిజేటి రోసయ్య గారు అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. గోదావరి నదిని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి 100 కోట్ల రూపాయలు విడుదల చేయించామని చెబుతున్న పాలకులు కాలుష్యం బారిన పడిన గోదావరి ప్రక్షాళనకు ముందు చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేపర్ మిల్ వ్యర్థాలు, నల్లా ఛానల్ నుండి విడుదలయ్యే వ్యర్థాలు, గోదావరి లంకల్లో కాస్తున్న సారా వలన పవిత్ర గోదావరి కాలుష్యం బారిన పడిందని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గోదావరిని పర్యాటకంగా అభివృద్ధి చేయడం కన్నా ముందు దానిని పరిశుభ్రం చేయడం ప్రాముఖ్యమని అన్నారు. గతంలో తాము చేసిన పోరాటాల ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 95 కోట్ల రూపాయలు విడుదల చేశారని, ఆ నిధులతో నీటి శుద్ధి కర్మాగారం నిర్మిస్తున్నారని తెలిపారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి ప్రక్షాళనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే గోదావరి పుష్కరాల నిర్వహణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేసే క్రమంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించాలని టీకే డిమాండ్ చేశారు. 2026 లోపు ప్రభుత్వం నిర్వహించకపోతే తాము కోర్టుకు వెళతామని అన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని వార్డుల్లో అధ్యక్ష కార్యదర్శులను నియమించి వారిలో ప్రజలకు సేవలు అందించాలన్న ఆసక్తి ఉంటే అలాంటి వారు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి వివరాలు తెలియజేస్తే వారికి కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, పట్నాల శ్రీనివాస్, కిషోర్ కుమార్ జైన్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఏదైతే పొల్యూషన్ ఉందో దాన్ని అరికట్టవలసిన బాధ్యత ఉంది. గతంలో మేము 46 రోజులు దీక్ష ఎత్తే నరేంద్ర మోడీ గారు 54 కోట్లు, జగన్ గారు 34 కోట్లు, మున్సిపాలిటీ వాళ్ళు 7 కోట్లు, 95 కోట్లతోటి మురికి నీటి శుద్ధి కర్మాగారం పెట్టి ఉక్కుపేట దగ్గర ఆల్రెడీ అది వర్కింగ్లో ఉంది. 15 నెలల్లో అది ప్రాసెస్లోకి వస్తుంది. ఈవేళ పేపర్ మిల్ యొక్క ఎఫ్లెంట్ తూర్పు లంక వెంకటనగరం దగ్గర తూర్పు లంక తీసుకెళ్లి చెరువుల్లో పెట్టి అక్కడి నుంచి గోదావరిలో వదిలేస్తున్నారు. తూర్పు లంక అంతా కూడా సారా బట్టీలు ఉన్నాయి. ఆ సారా బట్టీల్లో వచ్చినటువంటి మట్ట కానీ ఎఫ్లెంట్ కానీ అంతా కూడా గోదావరిలో కలుపుతున్నారు. ముందు దాన్ని అరికట్టండి. అరికట్టి ఆ తూర్పు లంకని విజయవాడలో భవానీ ద్వీపం ఎలా అయితే ఉందో ఆ రకంగా ప్రజలందరికీ ఉపయోగపడేలాగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని చెప్పి కందులు దుర్గేష్ గారిని కోరుతున్నాం. అదేవిధంగా ఈ ఏదైతే మరి ఈ బ్యూటిఫికేషన్ ఇదిగా దానికంటే కూడా మరి 2027లో పుష్కరాలకి లక్షల మంది వస్తారు. ఆ అందరూ కూడా స్నానం చేసి అదే గోదావరి నీటిని ఆస్మానం చేయాలి. మాధవాయనమా, కేశవాయనమా, నారాయణమని తాగే విధంగా గోదావరిని తయారు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే మీరు కేంద్రం నుంచి 500 కోట్లు, రాష్ట్రం నుంచి 500 కోట్లు పుష్కరాలకు ఫండ్స్ వస్తాయంటున్నారు. మీరు కార్పొరేషన్ ఎన్నికలు జరపకుండా, కౌన్సిల్ లేకుండా 1000 కోట్ల రూపాయలని ఏం చేద్దాం అనుకుంటున్నారు?
ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు కలిసి కమిషనర్ని కూర్చోబెట్టుకుని ఏదో పప్పు బెల్లాల్లా చేద్దాం అనుకుంటున్నారా? మీరు నిజంగా పుష్కరాలు బాగా జరగాలంటే కార్పొరేషన్కి జరిపించండి, అంతేగాని మీరు ఏదో చేద్దాం అనుకుంటే అవదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి 2026లో ఎలక్షన్లు జరుగుతాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఎలక్షన్లు 2026 లోపల జరిపించకపోతే హైకోర్టులో పిల్లి దావా చేసి ఎలక్షన్లు జరిపించాలి, పుష్కరాలు వస్తున్నాయని చెప్పి దావా వేయడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బ్యాంకుకు వచ్చే ఖాతాదారులకు అందిస్తున్న సేవలపై వారి అభిప్రాయాలను సేకరించి లోటుపాట్లను సవరించి మెరుగైన సేవలు అందిస్తామని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ హెడ్ దారా సింగ్ నాయక్ అన్నారు. టీనగర్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాజమహేంద్రవరం శాఖను జాంపేటలోని పోలీస్ కన్వెన్షన్ హాల్ ఎదురుగా ఉన్న భవనంలో ఈరోజు దారా సింగ్ నాయక్తో పాటు రీజనల్ మేనేజర్ ఏఎస్ఎన్ మూర్తి ప్రారంభించారు. బ్రాంచ్తో పాటు కరెన్సీ చెస్ట్ కూడా ఈ సందర్భంగా వారు ప్రారంభించి ఖాతాదారులతో మాట్లాడారు. ఖాతాదారుల నుండి అభిప్రాయాలు సేకరించిన తర్వాత వారు మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా విద్య, గృహ, వ్యవసాయ, వ్యాపార, గోల్డ్ రుణాలను అందిస్తున్నామని తెలిపారు. ఖాతాదారులకు మెరుగైన సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. విశాఖ రీజియన్లో రాజమహేంద్రవరం బ్రాంచ్ మంచి ప్రతిభను కనబరుస్తూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందుతుందని అన్నారు. బ్యాంకింగ్కి సంబంధించి అన్ని ప్రోడక్ట్స్ అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ బ్రాంచ్లో లాకర్ సౌకర్యం కూడా ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ హెడ్ ఏ వంశీ కిరణ్, మేనేజర్ ప్రజ్ఞశ్రీ, బ్యాంకు సిబ్బంది మతల రమేష్, టీవీ అప్పారావు, కేఏపీ శర్మ, క్యాషియర్ మురళీకృష్ణ, బ్యాంకు ఖాతాదారులు ఆళ్ల ఆనందరావు, శెట్టి జగదీష్, లలం శ్రీను, రెడ్డి ప్రకాష్, బ్యాంకు భవన యజమాని కొవ్వూరు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను దారా సింగ్ నాయక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్, జోనల్ హెడ్, హైదరాబాద్ నుంచి రాజమండ్రి రావడం జరిగింది. ఈరోజు రాజమండ్రి మా ముఖ్య శాఖ ఈ ప్రెమిసెస్ను ఓల్డ్ నుంచి న్యూ ప్రెమిసెస్కి మార్చడం జరిగింది. ఈ శాఖ కరెన్సీ చెస్ట్ తోటి లింక్ అవ్వడం వల్ల మాకు ప్రెమిసెస్ ఫస్ట్ ఫ్లోర్లో కొద్దిగా రావడం జరిగింది, అదే చేయడం జరిగింది. అదర్వైజ్ మాకు ఇంతకుముందు మంచి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రెమిసెస్ ఫస్ట్ ఫ్లోర్లో కొద్దిగా రావడం జరిగింది. లిఫ్ట్, అదర్ సౌకర్యాలు మంచిగా, స్టెప్స్ కానీ, లిఫ్ట్ ప్రొవిజన్ కానీ, ర్యాంప్ కానీ అందరికీ ఇవన్నీ ప్రొవైడ్ చేయగలిగాము. ఈ రాజమండ్రి శాఖ కరెన్సీ చెస్ట్ ఇక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరికి మొత్తం వరకు అంతా క్యాటర్ చేస్తూ ఉంటుంది. బ్రాంచ్ తోటి పాటు కరెన్సీ చెస్ట్ లింక్ అవ్వడంతో ఈ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఎన్నిక చేయడం జరిగింది. ఇది మా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం రీజియన్ కిందికి వస్తుంది రాజమండ్రి. దానికి రీజనల్ హెడ్ దాని మూర్తి గారు ఉన్నారు. ఆయన చక్కగా ఈ అనుకున్న దాని ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లైసెన్స్ ప్రకారం ఇమ్మీడియట్గా అన్నీ చేయడం జరిగింది. ఇక్కడ వాటితోటి ఫర్నిషింగ్ కూడా మంచిగా దానిలో చేయడం మంచి చూస్తున్నారు మీరు. ఫర్నిచర్ కానీ, ఏసీస్ కానీ అన్ని ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మా ఖాతాదారులకు ముఖ్యంగా ఏంటంటే అన్ని సౌకర్యాలు మంచిగా ఉండాలి, అన్నీ చేసుకుంటూ ఉన్నాం. దీంతోపాటు బిజినెస్ వైజు మా రాజమండ్రి శాఖ మంచిగా బిజినెస్ చేస్తూ ఉంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని విధాల అన్ని ప్రోడక్ట్స్, సర్వీసెస్ ఆఫర్ చేస్తుందండి. లాకర్స్ దగ్గర నుంచి, మీ చిన్న లాకర్స్ దగ్గర నుంచి బ్యాంక్ గ్యారంటీలు కానివ్వండి, దెన్ ఎంఎస్ఎంఈలకు అన్ని విధాలుగా అది ఎంఎస్ఎంఈ జనరల్ బిజినెస్ కానీ, జిఎస్టీ కింద లోన్స్ కానివ్వండి, సెంట్ హోటల్ కింద మెయిన్లీ అయితే ఇప్పుడు కొత్త హోటల్స్కి బాగా వస్తుంది, టూరిజం బాగా మనకు ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి వాటికి సెంట్ హోటల్ కింద కూడా బాగా మనం చేయించగలుగుతాం. రాజమండ్రి సింహాచల్ నగర్, సుబ్బారావు నగర్ పరిధిలోని క్వారీ గోతుల్లో పడి ఇంకెన్ని ప్రాణాలు పోవాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు ప్రశ్నించారు. క్వారీ గోతుల్లో పడి మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులను బుధవారం ఆయన పరామర్శించారు.
అనంతరం ఆయన మైన్స్ ఏడీ కార్యాలయానికి వెళ్లి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మీడియాతో మాట్లాడుతూ క్వారీ గోతులు పూడ్చాలని తాను 2011 నుంచి పోరాటం చేస్తున్నానని, హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా సంబంధిత అధికారులు క్వారీ యజమానులు గోతులు పూడ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. తన న్యాయ పోరాటాన్ని ఏ శక్తులు అడ్డుకుంటున్నాయో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, సమస్య మాత్రం అలాగే ఉంటుందని విచారణ వ్యక్తం చేశారు. క్వారీ గోతులు పూడ్పించాలని తాను గత సోమవారం కలెక్టర్, కమిషనర్కు వినతి పత్రాలు సమర్పించి ఇంటికి వచ్చేసరికి క్వారీ గోతుల్లో మరో శవం తేలిందని ఆవేదన చెందారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతం అంటే అధికారులకు, ప్రభుత్వానికి, క్వారీ యజమానులకు అంత చిన్న చూపా అని కొండబాబు నిలదీశారు. మైన్స్ ఏడీ ఆఫీస్కు వెళితే అక్కడ ఆయన లేకపోవడంతో బర్రి కొండబాబు మైన్స్ సూపరింటెండెంట్కు సమస్య వివరించి వచ్చారు. ఈ కార్యక్రమంలో కేవీఆర్ రవికుమార్, దడాల ప్రకాష్, దడాల దుర్గారావు, దొంతుమల రామ్కుమార్, గారా గోపి, వల్లూరి మణికంఠ కుమార్, డి చిన్నారెడ్డి, బోడపాటి వసంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఇది అని చెప్పేసి నిన్నగాక మొన్న మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మరి తెలియపరచడం జరిగింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు మారుతున్నారు. కానీ క్వారీ ఏరియాలో మాత్రం మార్పు రాని పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇంకా ఎన్ని మరణాలు చూడాలి, ఎన్ని శవ పంచనామాలు చూడాలి, ఎన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్లు చూడాలి, ఇంకా ఎంతమంది క్వారీకి బలి కావాలి? ఇది న్యాయ పోరాటం చేసినా, ప్రజా పోరాటం చేసినా ఏ శక్తులు దీన్ని అడ్డుకుంటూ ఉన్నాయి? ఎంతకాలం ఇది ఇలాగ కొనసాగుతూ ఉంటుంది? ఎవరైనా మేము చనిపోవాలని కోరుకుంటే క్వారీ గోతులు కనపడుతున్నాయి, ఎవరినైనా చంపేసి పాడేయాలని కోరుకుంటే క్వారీ గోతులు కనపడుతున్నాయి. ప్రమాదవశాత్తు నడుతూ అమాయకంగా చనిపోయే వాళ్ళు క్వారీ గోతులు కనపడుతూ ఉన్నాయి. అలాంటప్పుడు ఎంతమందిని బలిగొంటూ ఉంటారు? ఆ క్వారీ నీరు తోడాలనని చెప్పేసి గతంలోనే ఎంతో చెప్తూ ఉంటే ఇంతవరకు కూడా ఆ క్వారీ గోతులకు సంబంధించి మరి ఇంతవరకు క్వారీ నీరు తోడకపోవడం వల్ల ఈ ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయనేది మాత్రం తెలియజేస్తూ ఉన్నాం. అంచేత ఇక ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి, కేంద్ర ప్రభుత్వాలు మారుతున్నాయి. ఈ ప్రభుత్వాలైనా సరే బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్వారీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా, లేకపోతే వాళ్ళతో నీరు తోడించేటటువంటి మార్గం చేస్తారా అనేటటువంటిది చూడవలసినటువంటి అవసరం ఉంది. అందుచేత ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం, క్వారీ యాజమాన్యం ఈ మరణాలు ఆగాలంటే ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. జిల్లా స్థాయి యువజనోత్సవాలలో పాల్గొని యువత తమ ప్రతిభను నిరూపించుకోవడానికి చక్కటి అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా యువ ఉత్సవ్ గోడ పత్రికను కలెక్టర్, ఇతర అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ వివిధ రంగాలలో యువతను ప్రోత్సహించడంతో పాటు నిబిడీకృతమైన ప్రతిభను పెంపొందించడమే లక్ష్యంగా యువ ఉత్సవ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజానగరం నందు డిసెంబర్ 11వ తేదీ జిల్లా యువ ఉత్సవ్ పోటీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ జిల్లా యువ ఉత్సవ్లో ఇండియా ఎట్ ది రైట్ 2047 అనే అంశంపై స్పీచ్, పెయింటింగ్, కవిత్వం, మొబైల్ ఫోటోగ్రఫీ విభాగాలలో వ్యక్తిగత పోటీలు మరియు కల్చరల్, ట్రెడిషనల్, ఫోక్, గ్రూప్, సైన్స్ ఎగ్జిబిషన్, మేళా పోటీలలో గ్రూప్ మరియు వ్యక్తిగత పోటీలు ఉంటాయని అన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి క్రీడలకు పంపడం జరుగుతుందని పేర్కొన్నారు. నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి దోలం కిషోర్ వివరాలను తెలియజేస్తూ ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులు మరియు సర్టిఫికెట్లు ఉంటాయని అన్నారు. కావున జిల్లాలోని యువత ఈ పోటీలలో పాల్గొని
తమ ప్రతిభను నిరూపించుకోవాలని, అలాగే యువ ఉత్సవ్లో వీరిని పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. యువ ఉత్సవ్లో తమ పేర్లు నమోదు చేసుకోవడానికి ఈ లింక్ నందు పేర్లు నమోదు చేసుకోవచ్చు. https://for.upu/bpsk-x3f3k61ga నందు నమోదు చేసుకోవాలని అన్నారు. ఇతర వివరాలకు 7095412584 మొబైల్ నంబర్కు సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువ అధికారి దూలం కిషోర్, జిల్లా ప్రణాళిక అధికారి ఎల్ అప్పలకొండ, డిఎంఎన్హెచ్ఓ కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రంపచోడవరం నియోజకవర్గంలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ తెలియజేశారు. రంపచోడవరం నియోజకవర్గంలో 12 పోలింగ్ కేంద్రాలు ఉండగా రంపచోడవరం డివిజన్ పరిధిలో 8 పోలింగ్ కేంద్రాలు, చింతూరు డివిజన్ పరిధిలో 4 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. రంపచోడవరం నియోజకవర్గంలో సుమారు 615 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలు పూర్తిగా బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతుందని, ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ తెలిపారు. అందరికీ నమస్కారము. ఇప్పుడు మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరి టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్స్ December 5th నోటిఫికేషన్స్ అండ్ డేట్ ఆఫ్ ఎలక్షన్స్ అనౌన్స్ చేసేశారు. సో దానికి మనము సబ్ కలెక్టర్ రంపచోడవరం ఆఫీస్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లాగా ఇప్పుడు మనము అన్ని ప్రిపరేషన్ చేసుకున్నాము. దీనికి అరౌండ్ 7 సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు, 7 రూట్ ఆఫీసర్స్ ఉన్నారు, మనకి 12 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో దాన్ని 7 సెక్టర్స్ డివైడ్ చేసుకొని 12 పోలింగ్ స్టేషన్స్కి 12 POs ప్లస్ 3 రిజర్వ్ స్టాఫ్ పెట్టాము, 3 రిజర్వ్ పోలింగ్ ఆఫీసర్స్. సో టోటలీ అరౌండ్ 15 APOs ఉన్నారు అండ్ 45 మెంబర్స్ OPOs ఉన్నారు, 14 మెంబర్స్ మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు. అందరూ ఇప్పుడు అన్ని మెటీరియల్స్, ఎలక్షన్ మెటీరియల్స్ అన్ని తీసుకొని అరౌండ్ 2 o'clock దే విల్ స్టార్ట్ టు దేర్ పోలింగ్ స్టేషన్స్. మన కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పుడు మనకి నా సబ్ డివిజన్ లెవెల్లో 12 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో 12 పోలింగ్ స్టేషన్స్లో అరౌండ్ 4 పోలింగ్ స్టేషన్స్ ఆర్ ఇన్ చింతూరు డివిజన్. అండ్ ఇక్కడ మనకి అరౌండ్ 8 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 7 మండల్స్, వైరామరంలో 2 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అప్పర్ వైరామవరం అండ్ లోయర్ వైరామరంలో. సో దీనికి డిస్ట్రిబ్యూషన్ కానీ ఆర్ మళ్ళీ రిసెప్షన్స్ అంటే సబ్ కలెక్టర్ ఆఫీస్ రంపచోడవరమే పెట్టాము. సో టుమారో ఆఫ్టర్ పోలింగ్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడే వచ్చి బ్యాలెట్ బాక్సెస్, ఇది మనము ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి వీ హ్యావ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్. సో దానికి మనం ఈవీఎంస్ ఏం వాడలేదు, కానీ బ్యాలెట్ బాక్సెస్ అండ్ బ్యాలెట్ పేపర్స్ అన్ని మనము డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు చేస్తున్నాము. సో ఆఫ్టర్ పోలింగ్ టుమారో వాళ్ళు పోలింగ్ చేసిన తర్వాత మళ్ళీ రిసెప్షన్ సెంటర్ మనం ఇక్కడే పెట్టాము. సో దీనికి కావాల్సిన లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏదైనా ఉంటే పోలీస్కి ఆల్రెడీ మనం ఇన్ఫార్మ్ చేశాము. అండ్ ఆల్ ఆర్టీసీ నుంచి కూడా ట్రాన్స్పోర్టేషన్స్ వల్ల we have arranged around 7 buses, 5 boleros for Maradimilli and upper part Vairamavaram ki bolero arrange చేసాము. సో అన్ని మనము ప్రిపరేషన్స్ ఏమేమి కావాలో ఫర్ టుమారో ఎలక్షన్స్ అన్ని చర్యలు తీసుకున్నాం మనము. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా పోలింగ్ మెటీరియల్ తరలింపు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి పంపిణీని పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి. పర్యవేక్షణ చేసిన సహాయ రిటర్నింగ్ అధికారి టి సీతారామమూర్తి, ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత. జిల్లా వ్యాప్తంగా 20 పోలింగ్ కేంద్రాలు, 8 రూట్లలో ప్రత్యేక బస్సుల్లో తరలి వెళ్లిన పోలింగ్ సిబ్బంది, మెటీరియల్. రేషన్ బియ్యం అక్రమాల్లో సూత్రధారుల సంగతి తేల్చుతాం. 10,000 మంది కార్మికుల పొట్టకొట్టినట్టు భావించడం సరికాదు. వారి అక్రమాల్లో కార్మికులను భాగస్వాములను చేస్తున్నట్టే కదా. జనవరిలో కొత్త రేషన్ కార్డులు జారీ. సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. వైసీపీ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఉన్నవి తీసేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
మచ్చలేని ప్రజా నాయకుడు రోసయ్య. ఆర్య వయస్సులకు ఆయనే సేవా స్ఫూర్తి. మన్యం ఫణి కూర్మాదాస్ ప్రభాకర్ రోసయ్య వర్ధంతి సందర్భంగా YMVA వద్ద విగ్రహ ఆవిష్కరణ. పర్యాటకానికి ముందు పరిశుభ్రం చేయండి. పాలకులకు టీకే విశ్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.